ఉచ్చరించడానికి కానీ కనీసం ఆయన పాదముల క్రింద ధూళిగా ఉండుటకైనను ఎటువంటి అర్హత లేని నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అలాగే నన్ను హైదరాబాద్ నుంచి క్రీస్తు ప్రేమతో నన్ను అంగీకరించి నాకు ఆహ్వానం పలికి ఈరోజు మీ అందరి మధ్యలో నాకు ఇంత శ్రేష్టమైన అవకాశం కల్పించిన మరి దైవజనులు జయశాలి గారికి, మరి నేను నా సండే స్కూల్ డేస్ నుంచి నేను వారిని చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను. బట్ వారిని ప్రత్యక్షంగా ఈరోజు ఇలా మొదటిసారి చూసే గొప్ప భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ. మరి వారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వారి తనయులు మరి దైవజనులు ప్రసన్న బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మాకు చక్కటి వసతిని కల్పించిన మరి డాక్టర్ షణ్ముఖ్ గారికి వందనాలు. అలాగే మాకు అన్ని విషయాల్లో కోఆర్డినేట్ చేసిన బ్రదర్స్కి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఆయా ప్రాంతాల నుంచి విచ్చేసి మరి వేదికను అలంకరించిన మా క్రైస్తవ సింహాలైన దేవుని సేవకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఈరోజు దేవుడు నన్ను మీ మధ్యలో ఉంచాడు అంటే ఒక 2 విషయాలు తెలియజేయడానికి నన్ను దేవుడి ఇక్కడికి పంపించడం జరిగింది. అందులో ఒకటి, నా జీవితం ద్వారా యేసయ్య ఎంత గొప్ప దేవుడో మీ అందరికీ తెలియజేయడం. రెండోది, మరి దైవజనులు జాన్సన్ విక్టర్ గారు, వారిని బట్టి వారి కుటుంబానికి వారి ఆత్మీయులని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయాలని చెప్పి మరి దేవుడు నన్ను ఇక్కడ ఉంచడం జరిగింది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం మనకి ఆశీర్వాదం.